హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం యోనోలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని వచ్చిందా మీకు? అది వస్తే ఎలా మార్చుకోవాలి, పాస్వర్డ్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆ పాస్వర్డ్ని అసలు ఎందుకు అప్డేట్ చేసుకోవాలి, ఆ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలంటే ఏమేమి చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యోనో పాస్వర్డ్ మార్చుకోవాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కంపల్సరీ ఉండాలి. అది మీ దగ్గర ఉందో లేదో తెలుసుకోండి. ఆ పాస్వర్డ్ ఉంటే ఇది మీకు చాలా ఈజీగా మార్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇలా చేసుకోవాలంటే మనకి ఏమేమి కావాలో మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం మన మొబైల్లోని యోనో యాప్ ఓపెన్ చేసుకోవాలి. యోనో యాప్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓపెన్ అయ్యాక యోనో యాప్ యొక్క లాగిన్ యూజింగ్ ఎంపిన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంపిన్ ఎంటర్ చేస్తే మనకు యోనో ఓపెన్ అవుతుంది. అది మీకు తెలిసిన విషయమే. ఎంపిన్ లేకపోతే ఫర్గెట్ ఎంపిన్ అనుకుంటే మనం మార్చుకోవాలి. సో ఇక్కడ మీకు యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ అని. అంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే కింద చేంజ్ నవ్ అని ఉంది, కంటిన్యూ అని క్లిక్ చేయండి అని చెప్తున్నాను అనమాట. సో చేంజ్ నవ్ అని క్లిక్ చేస్తున్నాను. చేంజ్ నవ్ అని క్లిక్ చేశాక ఇక్కడ రెసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని ఎంటర్ ఓల్డ్ పాస్వర్డ్. మీ ఓల్డ్ పాస్వర్డ్ మీకు తెలిస్తే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఆ ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఏం లేదు, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్. ఇది మనం మన హోమ్ బ్రాంచ్కి బ్యాంక్కి వెళ్ళినా కూడా మనకు వాళ్ళు ఇస్తారు, లేదా మనం క్రియేట్ చేసుకోవాలన్నా మన ఏటీఎం ద్వారా కానీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి కానీ మనం తెలుసుకోవచ్చు. లేదంటే మన ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు. సో నా దగ్గర నా ఓల్డ్ పాస్వర్డ్ ఉంది, ఆల్రెడీ నా గూగుల్లో సేవ్ అయింది కాబట్టి, గూగుల్ పాస్వర్డ్లో సేవ్ అయింది కాబట్టి అది ఆటోమేటిక్గా నాకు సజెస్ట్ చేస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అక్కడ పాస్వర్డ్ వస్తుంది. యూజ్ అంటే పాస్వర్డ్ వచ్చేసింది. సో ఆ పాస్వర్డ్ కనపడాలంటే ఇట్లా కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది, మళ్ళీ కన్ఫర్మ్ బంద్ చేస్తే డాట్స్ లాగా అవుతుంది. సో నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొడితే ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ ఫర్ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ కావాలంటే ఏమేమి కావాలి? యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ షుడ్ బి బిట్వీన్ 8 to 20 characters, combine of letters, digits and special characters, contain at least 1 digit 0 to 9. అంటే 8 నుంచి 20 వర్డ్స్ వరకు ఉండాలి, క్యారెక్టర్స్ వరకు ఉండాలి. అండ్ వాటితో పాటు లెటర్స్, డిజిట్స్ అంటే నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మనకు యాష్, @ పర్సంటేజ్ ఇవి ఉన్నాయి కదా, అవేనమాట. సో వాటి గురించి కూడా కింద డీటెయిల్గా చూడండి. కంటైన్ అట్లీస్ట్ 1 letter ఆఫ్ ద ఆల్ఫాబెట్, A to Z, క్యాపిటల్స్ కానీ స్మాల్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి. 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మన పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉందని అర్థం. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇంకా కింద మీరు గమనించండి, ప్లీజ్ క్రియేట్ పాస్వర్డ్ విత్ గివెన్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఫిల్ అవుతుంటాయో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటామో ఇక్కడ రైట్ మార్క్ పడుతుంటుంది. అవి మనం ఫాలో కాని దానికి అలా రెడ్ మార్క్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అన్నీ రైట్ మార్క్ వచ్చేసాయి. రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అంటుంది. సో పైన ఏదైతే మనం ఎంటర్ చేసామో అదే పాస్వర్డ్ని ఇక్కడ రీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ రీ ఎంటర్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి, జాగ్రత్తగా ఎక్కడైనా రాసి పెట్టుకోండి, దాన్ని గుర్తు పెట్టుకోండి, అది మీకు చాలా బాగా అవసరం, అది మర్చిపోదు. కింద చూసారా పాస్వర్డ్ మ్యాచ్డ్ అని వచ్చింది, అంటే పైన పాస్వర్డ్ కింద పాస్వర్డ్ సేమ్ అని చెప్పింది అనమాట. సో నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, బ్యాంక్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎస్బీఐ అయితే ఎస్బీఐకి మన నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ ఎంతసేపటికి రాలేదు అంటే రీసెంట్ ఓటీపీ అని కొట్టాలి. సో ఇక్కడ మనకు ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఓటీపీకి వెళ్ళి నేను కాపీ అని మెసేజ్లోకి వచ్చింది, అది మెసేజ్లో కాపీ ఓటీపీ అని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నాను. సో పేస్ట్ అయిపోయింది. కింద సబ్మిట్ అని చూసారా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, గో టు లాగిన్. అంటే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు లాగిన్ అవ్వండి అని మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట. సో గో టు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మళ్ళీ మనం యోనోని ఫస్ట్కి తీసుకెళ్తుంది. ఫస్ట్ లాగిన్ కాలం ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తుంది. యోనో ఓపెన్ చేయగానే లాగిన్ ఎలా చేస్తాం, అక్కడికి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే
చేంజ్ చేసుకున్నాము పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని పాస్వర్డ్ ఆల్రెడీ రీసెట్ అయిపోయింది, అంటే కొత్తగా మనం సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకున్నామని మనకు మెసేజ్లో కూడా ఎస్బీఐ పంపించింది. సో ఇప్పుడు మన ఎంపిన్ ఏంటో అది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ యాజ్ యువర్ లాస్ట్ లాగిన్ సెషన్ ఈజ్ స్టిల్ యాక్టివ్, అంటే ఇందాక మీరు ఓపెన్ చేసింది అలాగే యాక్టివ్ ఉంది, మీరు తర్వాత ట్రై చేయండి అంటుంది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను, ఎంపిన్ టైప్ చేసి అలాగనే వస్తుందా, మనకు లాగిన్ అవుతుందా చూద్దాం. సో అలాగనే వస్తుంది. సో ఓకే అని నేను ఇప్పుడు ఏం లేదు అలాంటి ఏంటంటే నేను ఇంతమందికి ఓపెన్ చేసిన యోనో ఓపెన్ సెషన్ ఆల్రెడీ అలాగే ఉంది అన్నందుకు మనం యోనోని క్లోజ్ చేసేయాలి, అంటే మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి. మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి యోనోని రీఓపెన్ చేయాలి. రీఓపెన్ చేసుకొని ఇప్పుడు ఎంపిన్ టైప్ చేయాలి. సో యోనో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మన ఎంపిన్ ఏదైతే ఉందో అది మనం ఎంటర్ చేస్తున్నాం. ఎంపిన్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఎంపిన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు, లాగిన్ యూజింగ్ యూజర్ నేమ్, మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే దాని ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేను నాకు ఎంపిన్ తెలుసు కాబట్టి ఎంపిన్ టైప్ చేస్తున్నాను. సో ఎంపిన్ టైప్ చేయగానే ఓపెన్ అయింది. చూసారా, యోనో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది లోపల. యోనోని ఎలా వాడాలనేది మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇలా యోనో యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం, లైక్ చేయకుండా చూడడం అనేది కొంచెం డిస్కరేజ్ లాగా ఉంటుంది. ఒక వీడియో మనకి కొంతలో కొంత యూజ్ అవుతుందంటే కనీసం లైక్, ఎవరికన్నా ఈ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది ఆలోచించండి. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.